హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో నిఫ్టీ డౌన్ సైడ్లో ఉంటుందని చెప్పాను, అంటే వేరే సైడ్లో ఉంటుంది అనుకున్నాను. కాకపోతే ఇది అనుకున్నాం, మనం ఈ లెవెల్ అనుకున్నాం 22,700. దీని నుంచి మనకి సపోర్ట్ తీసుకుంది, అంటే హాఫ్ డే వరకు ఇక్కడే ట్రేడ్ అయిపోయి, సో మెయిన్ లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ అంతకు ముందున్న రోజు హైని టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చేసింది. సో రేపేం జరగవచ్చు? సో ఇప్పుడున్న దాని ప్రకారం అయితే మార్కెట్స్ డౌన్ సైడ్లోనే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వేస్తే ఇది మనకి మెయిన్ లెవెల్ 22,700. ఇది క్రాస్ కానంత వరకు మనం అప్ సైడ్లోనే ఉండొచ్చు. ఒకవేళ కనుక క్రాస్ అయితే మాత్రం మనం డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డౌన్ సైడ్ అంటే మనకి 22,658 అండ్ మెయిన్గా వచ్చి 22,615 మళ్ళీ ఇక్కడ మనం బై చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గనుక ఓపెన్ అవ్వడమే ఈ లెవెల్ మీద ఓపెన్ అయితే, అంటే 22,767 మీద ఓపెన్ అయితే, మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి 22,798, అంటే 22,800. అండ్ ఇది కూడా క్రాస్ కాగలిగితే 22,830 మనకి లెవెల్స్ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి, బ్యాంక్ నిఫ్టీలో సో మనకి ఇది బుల్లిష్లో ఉంది, బట్ స్టిల్ రేపటి రోజున అంత బుల్లిష్లో కనిపించట్లేదు. బట్ చెప్పలేం, ఛాన్సెస్ ఉండొచ్చు. సో మనకి మెయిన్ లెవెల్ అంటే మొన్న అనుకున్న దాని ప్రకారం మనం ఇచ్చిన లెవెల్ 48,899. వన్స్ ఇది క్రాస్ అయితే మీదికి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకున్నాం. అండ్ నెక్స్ట్ లోవర్ లెవెల్ 48,816, ఇంకా కింద అంటే 48,718 అనుకున్నాం. సో ఓపెన్ అవ్వడమే 48,820 మీద ఓపెన్ అయింది అండ్ ఒక పెద్ద విక్ ఫామ్ చేసింది, మళ్ళీ మీదికి వెళ్ళింది. సో ఎప్పుడైతే ఈ లెవెల్ 48,903ని క్రాస్ అయిందో దెన్ మళ్ళీ మనకి న్యూ లెవెల్ని క్రియేట్ చేసింది, అదే మనకి 49,008. అండ్ రేపటి రోజున అంటే అది ఇంకా 49,057 కూడా పోయింది. సో రేపటి రోజున ఒకవేళ కనుక ఈ లెవెల్, ఇది మనకి మెయిన్ లెవెల్ 48,900. సో దీని మీద ఉన్నంత వరకు మనం బుల్లిష్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ లేకపోతే, అంటే బేరిష్ సైడ్ కనిపించట్లేదు, ఒకవేళ కనుక వెళ్తే మనకి కంపల్సరీ ఈ లెవెల్ 48,819, ఇది మంచి సపోర్ట్. ఇది కూడా క్రాస్ అయితే మనకి 48,715. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే నిఫ్టీ ఏమో డౌన్ సైడ్లో చూపిస్తుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏమో పాజిటివ్లో చూపిస్తుంది. సో సమ్ టైమ్స్ ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మనకి సైడ్ వేస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రేపు ఒకటే రోజు ట్రేడింగ్ డే ఉంది, మళ్ళీ మధ్యలో 2 days హాలిడేసే వస్తాయి. సో కాబట్టి సైడ్ వేస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ కనుక మీదికి వెళ్తే మాత్రం ఈ లెవెల్ 49,054 ఫస్ట్ టార్గెట్ వస్తుంది అండ్ 49,122 ఈ లెవెల్కి రావాలంటే ఫస్ట్ ఈ లెవెల్ని కనుక స్ట్రాంగ్గా క్రాస్ చేస్తాయి. 49,000ని కనుక ఒకవేళ గ్యాప్ అప్ అవ్వడమే దీని మీద అయితే మాత్రం మనకి స్ట్రాంగ్గా ఓపెన్ అవుతుంది అండ్ ఈ లెవెల్కి వెళ్ళవచ్చు. లేదు అంటే మళ్ళీ ఇక్కడ ఒక రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో హై లెవెల్స్ వచ్చేసరికి, అంటే మనకి రెసిస్టెన్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ 49,000 అండ్ 49,054 అండ్ 49,122. అండ్ సపోర్ట్స్ వచ్చేసరికి ఇది ఫస్ట్ సపోర్ట్ 48,905 అండ్ 48,820. ఇంకా బేరిష్ అయితే దిస్ ఈస్ ద లెవెల్ 48,719. థ్యాంక్ యూ.